రవి గారు అమెరికా నుంచి వచ్చిన తర్వాత ప్రొడక్షన్ మీరే కదా సార్ స్టార్ట్ చేశారు? మీ సొంత ప్రొడక్షన్లోనే ఫస్ట్ సినిమా అల్లరి అల్లరి తీసి అల్లరి చేసి అల్లరి అదే వాడి పేరే పెట్టి ప్రొడ్యూసర్ డైరెక్టర్ వాడే, అక్కడ సినిమాలన్నీ ఆడేక. అదే అదే అంతవరకే చూసే నేను, ఆ తర్వాత తనే చూసుకుంటున్నాడు. ఓకే ఓకే. తెలుగుగలడు, చేసుకోగలడు, కెపాసిటీ ఉంది. కానీ నేను ఇంటర్ఫీర్ అవ్వను అసలు. ఏం చేస్తున్నావురా అని కూడా అడగను నేను. షేర్ చేసుకోరు అస్సలు, వద్దనే. అదే ఇప్పుడు ఎవరికాళ్ళకి ఇండివిజువాలిటీ ఇచ్చేసి ఇండివిజువల్గా పెరగాలి కదా. అదేలేండి. ఎంతసేపు మనం ఇప్పుడు ఒక తాడి చెట్టు ఎక్కుతున్నాడు, ముడ్డు పట్టుకుని ఎంతసేపు తోస్తాం పైకి? మొదటి మెట్టు ఎక్కిస్తాం, అక్కడి నుంచి వాడు ఎక్కాల్సిందే. అది నా ప్రిన్సిపల్. అలాగే తిప్పలు పడుతున్నాడు సార్. ఇక్కడ ఫిలిం నగర్ సొసైటీ క్రియేట్ అయిన తర్వాత మీకు ఇల్లు రాలేదు? నేను అప్లై చేయలేదు. ఎందుకని అప్లై చేయలేదంటే, ఈవి గారు నేను మెంబర్స్ అందులో. అయితే ఒకరోజు ఓటు వేయడానికి వెళ్ళాం. అక్కడ వెనకమాల కామెంట్ చేశారు, వీళ్ళకి ఇల్లు కావాల్సి వచ్చిందా, వీళ్ళు కూడా వచ్చారు ఓటు వేయడానికి, వీళ్ళు మెంబర్సా అన్నారు. వెంటనే మేమిద్దరం క్యాన్సిల్ చేసాం మెంబర్షిప్. 500 హైదరాబాద్ మద్రాసులో కట్టాం. ఓకే. ప్రభాకర్ రెడ్డి గారు ఉండగా ఇద్దరం క్యాన్సిల్ చేసాం. మాకు వద్దు, మాకు ఇల్లు వద్దు, లేని వాళ్ళకి ఇవ్వండి అని చెప్పి వదిలేసాం. నాకు ఇల్లు లేదు హైదరాబాద్లో. కానీ ఈవీ గారికి శాంక్షన్ అయింది తర్వాత అనుకుంటా కదా? అక్కడ అవ్వలేదు. అదే ఓన్గా కొనుక్కున్నారు అది? ఓకే, సొంతగా కొనుక్కున్నాడు. ఓకే ఓకే. అది కూడా ఎవరి దగ్గర కొన్నాడంటే, ఎవరు ఆర్ట్ డైరెక్టర్ ఎవరితో కొన్నాడు, కొని డెవలప్ చేసాడు. ఓకే ఓకే. అలా రకరకాలుగా కొన్నారు అక్కడ. భూతాలరాజు ఒకటి ఉండేది, అదేమో ఈ అల్లు రామలింగయ్య గారు కొన్నాడు. వాళ్ళ పక్క సైడ్ అవతలేమో కోట ఒకటి కొన్నాడు. అవును, కోట ఎవరిదో. ఇలా అందరూ అలా కొనుక్కున్నాయే. ఓకే ఓకే. పరిచూరు గోపాలకృష్ణ గారు వేరే కొన్నాడు. సొంతగా ఎవరికి రాలా, ఎవరూ అప్లై చేయలే. ఓకే ఓకే. మేమే అప్లై చేయలే, అదేలేండి. క్యాన్సిల్ చేసాం. ఓకే. ఆ మాట ఎందుకు పడాలని. రైట్. ఏదో మనం ఇల్లు లేక చచ్చిపోతున్నారు ఇల్లు అన్న లెవెల్లో మాట్లాడుతున్నారు. సరే వద్దులే, ఎందుకు మనకి, దూరంగా ఉందామని చెప్పి. ఈ మధ్య మీరు డివోషనల్గా ఎక్కువగా అంటే వేదాలు చదువుతున్నారు కదా? అవును. వేదాలు ఎప్పటి నుంచి స్టార్ట్ చేశారు సార్? ఈ కరోనా స్టార్ట్ అయిన కాడి నుంచి. ఓకే. 4 వేదాలు తెప్పించాను. ఎందుకు వేదాలే స్పెసిఫిక్గా చదవాలని? ఎందుకు? తెలుసుకుందామని. ఓకే. వేదాల్లో ఏముందో తెలుసుకుందాం. వేదాలే కదా మనకు ప్రామాణికం. అదేలేండి. 4 వేదాలు తెప్పించాను, రామాయణం తెప్పించాను. ఆ పుస్తకాలన్నీ ఉన్నాయి, అవి చదువుతున్నాను. అది సంస్కృతంలో ఉంటాయి కదా సార్? తెలుగు అనువాదించారు? ఓకే. తెలుగు అనువాదం ఆహా. అన్నీ. నేను అన్నీ చదువుతా. బైబిల్ చదువుతా, ఖురాన్ చదువుతా, భగవద్గీత చదువుతా, 3 చదువుతా. ఓకే ఓకే. ఖురాన్ ఏమో వాళ్ళ ఫెస్టివల్ టైం చదువుతా. భగవద్గీత రోజు చదువుతా, రోజు ఒక అధ్యాయం ఓకే చదువుతా. బైబిల్ కూడా చదువుతా నేను. 3 పుస్తకాలు ఉన్నాయి ఇంట్లో. అదే. ఇంకంతకన్నా చేసేది ఏం లేదు. ఇప్పుడు నేను ఇక బయట తిరగటం మానేశాను, ఇంట్లో కూర్చున్నాను హాయిగా రవితో కాలక్షేపం. సార్, ఎన్టీఆర్ గారి తర్వాత మీరు గమనించినటువంటి బాలకృష్ణ గారు కావచ్చు, జూనియర్ ఎన్టీఆర్ గారు, మీరు అంటే ఆ వారసత్వాన్ని చూసుకునేటట్లయితే అటు బాలకృష్ణ గారు కానీ ఎన్టీఆర్ గారిలో ఎవరిలో మీరు ప్రధానంగా చూశారు? మనకు అందరూ ఒకటేనండి. బాలకృష్ణ ఒకటే, ఎన్టీఆర్ ఒకటే. కాకపోతే మనం వెళ్ళగానే పెద్దవాళ్ళు అని చెప్పి వాళ్ళ ఫాదర్కి కులీగ్ అని లేచి నుంచి మాట్లాడతారు. లేచి నుంచి మాతో ఇద్దరు మాట్లాడతారు. ఇద్దరితోనూ అలాగే ఉంటాం. ఇద్దరితోనూ యాక్ట్ చేసాం. ఇద్దరు కొడుకులుగా వేశారు నాకు. రామారావు కొడుకు వేశాడు, వీళ్ళిద్దరు కొడుకులు వేశారు. అందుకని నేను చెప్పానుగా బిగినింగ్ నుంచి మనకు కాంట్రవర్సీ లేదు. అందరూ ఒకటే, అందరూ ఈక్వల్. వీళ్ళు ఎక్కువ వాళ్ళు తక్కువ అని లేదు. ఎందుకంటే హరి పెళ్లి చేసుకున్నప్పటి నుంచి నాకు తెలుసు వీడు ఎన్టీఆర్ పుట్టడం అదంతా మన ముందే జరిగింది. అవన్నీ నేను వెళ్ళి నాకు ఇది కావాలి అని చెప్పి ఎవరిని అడగను. నాకు ఈ వేషం కావాలరా, వేషం ఉంటే చూడండిరా, ఖాళీగా ఉన్నాను, అసలు ఆ ప్రశ్నే లేదు. అది ఎక్కడి నుంచి రామారావు దగ్గర నుంచి అలవాటైంది. వెళ్ళి అడగటం అనేది లేదు. వచ్చినాయి చేయటం, రాకపోతే కూర్చుంటాం. కానీ పార్టీ పెట్టిన తర్వాత సార్, పార్టీ పరంగా అంటే
క్యారెక్టర్స్ పరంగా ఆయన ప్రతి కంపెనీలో మీరున్నారు, ఆయన చేసుకుంటూ వస్తూ ఉన్నారు, ఆయన రికమెండ్ చేసిన ప్రతిదీ. కానీ పార్టీ పెట్టిన తర్వాత మీరు ఆ పార్టీలో జాయిన్ అవ్వటం కానీ ఇవి కానీ జరగలేదు. అదే నేను అడిగా నేను చండశాసనలో జరుగుతుంటే పొలంలో కూర్చుని ఉన్నాం. అన్నయ్య మరి మీరు పాలిటిక్స్లోకి వెళ్ళిపోతున్నారు కదా, మా పొజిషన్ ఏంటి, మేము కూడా రామా, నేను రానా అని చెప్పి అడిగితే వద్దు 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 వద్దు, నేను ఇప్పటికే ఈ లోతు బురదలో కూర్చుకుపోయాను, మన వాళ్ళు ఎవరిని రావద్దని చెప్పు, మన హీరోలందరికీ చెప్పు, కృష్ణరాజు కృష్ణ మంచి వేషాలు రాంచుకుని మంచి సినిమాలు తీయమను, ఈ పాలిటిక్స్ అంత దరిద్రం లేదు అసలు అని చెప్పాడు నాకు. అదే చెప్పాను నేను వెళ్ళాళ్ళకి, ఆయన ఇలా అంటున్నాడే, మంచి వేషాలు రాంచుకోమంటున్నాడు, మంచి సినిమాలు తీయమంటున్నాడు, పాలిటిక్సే వద్దంటున్నాడు అని చెప్పా. అంటే అప్పుడున్న గవర్నమెంట్కు సంబంధించి వాళ్ళకి ఫేవర్గా ఉంటూ ఈయన దూరంగా పెట్టడం లాంటిది కొన్ని జరిగాయి అంటారు, నిజమేనా? అవి వాస్తవేలేనా? ఒట్టిదే, అవన్నీ ఒట్టి మాటలండి. ఆయన్ని దూరంగా పెట్టడం అనేది జరగదు. అందరూ ఎలా ఉంటుందంటే, ఒక ఐఏఎస్ ఆఫీసరు రామారావుని చూడాలన్నాడు, సరే రావయ్యా తీసుకెళ్దాం, అందరూ కాళ్ళ మీద పడి దండం పెడతారంట, నాకు అలాంటి అలవాటు లేదన్నాడు. సరే రా అని చెప్పి పొద్దున్నే తీసుకెళ్ళి అన్నయ్య ఈయన పలానా సుబ్బారావు ఐఏఎస్ ఆఫీసరు, బ్రదర్ అన్నాడు. ఆయన టప్పని కాళ్ళ మీద పడిపోయాడు. ఓకే, అలా ఉంటాయి అన్నమాట. ఆయన్ని చూడగానే ఆయనలో ఉన్న తేజస్సు అటువంటిది. పొద్దున్నే ప్రాణాయామం చేసేవాడు, ఎక్సర్సైజ్ చేసేవాడు, ఆ ముఖంలో ఎప్పుడు కూడా దైవత్వం కనపడేది. ఆ ఐఏఎస్ ఆఫీసర్ కాళ్ళ మీద పడిపోయి లేవడం, సరే లేవయా అని చెప్పే, అలా ఉంటుందన్నమాట. దూరంగా పెట్టడం అనేది ఎవడి వల్ల కాదు, ఆయన కనపడగానే ఐస్ అయిపోతారు, ఐస్ అయిపోయి ఆయనలో కలిసిపోతారు. ఎవరో పెట్టలే, దూరంలో ఎవరో పెట్టలే నాకు తెలిసి, కలిసే ఉండేవాళ్ళం కదా. ఎవడన్నా దూరం పెట్టాలి, ఆయన డబ్బు తినాలంటే వాళ్ళు నాశనం అయిపోయేవాళ్ళు. అవి కూడా చూసాను నేను. సెట్లో మీరుంటే సార్ ఒక సందడి వాతావరణం ఉంటుంది, షూటింగ్ జరుగుతుందనేది కూడా తెలియదు, అవును, అంత బాగా ఫ్రెండ్లీగా ఉంటారు. కానీ కొంతమంది అపార్థం చేసుకోవచ్చుగా, ఆ విధానాన్ని కూడా కొంతమంది అపార్థం చేసుకునే సందర్భాలు ఉంటాయి కదా. అపార్థం చేసుకునే ఛాన్స్ ఎవరికి ఇవ్వలేదు. ఓకే, అందరితోనూ సరదాగా ఉండేవాళ్ళు. ఇప్పుడు మీరున్నారు, మీరు మూతి ముడుచుకుంటే మీ మీద జోకేసేవాళ్ళం, నవ్వుకునేవాళ్ళు, అదే కలిసిపోయేవాళ్ళు. అందుకని ఎవడో అపార్థం చేసుకునేవాళ్ళు లేదు. అది ఇంటర్నల్ లోపల పెట్టుకొని అదే అస్సలు ఎవరికీ లేదు, నాకుండదు అసలు. మీరు కల్మషం లేకుండా అనేస్తారు, బట్ వాళ్ళ మనసులో అది ఒక పెట్టుకొని కొంతమంది ఉంటారు, కొంతమంది వ్యక్తులు అట్లా ఉంటారు. రామారావు గారికి ఏంట్రా ఎంత దగ్గర ఏడీడు అని అనుకునేవాళ్ళు ఉంటారు. దానికి మనం ఏం చేస్తాం, మన వృత్తి అదేలేండి, కలిసి ఉండేవాళ్ళం. మనకు లోపల ఏమీ లేదు, కల్మషం అనేదే లేదు. వీడికి ఏదో దుర్మార్గం చేద్దాం, వీడికి అన్యాయం చేద్దాం అని ఎప్పుడూ లేదు. ఉంటే నేనే రామారావు దగ్గర వేషాలు చెప్పేవాడిని, ఇతను ఆ వేషానికి బాగుంటాడు అన్నయ్య అని చెప్పేవాడిని. పిలవండి అనేవాడు. అలా ఉండేది.